హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. దాని పేరు బోటి చారు. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, ఒక టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. జీలకర్ర, కొంచెం పుదీనా, చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 250 గ్రామ్స్ బోటి అండి. ముందుగానే కడిగి బాగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు తయారు చేసుకున్న విధానం నేను మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ అన్ని ట్రై చేసి కామెంట్ చేయండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి మనం కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయిందండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. టమోటాలు బాగా మగ్గాలండి. టమోటాలు బాగా మగ్గిపోయాయండి. ఇందులోకి మనం బోటి యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బోటిని నేను ముందుగానే ఉడికించుకున్నానండి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను ముందుగానే. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇందులోకి మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు,
కారం తగినంత, ఉప్పు తగినంత, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి 3 to 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes అయిపోయిందండి. మనం చూద్దాం ఉడికిందో లేదో. చూడండి ఆల్మోస్ట్ ఉడికింది. ఇందులోకి మనం శనగపిండి ఉంది కదండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటలు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి కలుపుకోండి. కొంచెం ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. మూత పెట్టి ఇంకొక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బోటి చారు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి అందరూ కామెంట్ చేయండి. స్టవ్ కట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face. Tell me that you love me.